వెల్కమ్ టు డైలీ హిందూ అనాలిసిస్. మనం ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్లో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఆర్టికల్స్ అండ్ అలాగే దాని వెనుకున్న జీకే పార్ట్ కూడా కవర్ చేస్తున్నాం. యాజ్ పార్ట్ ఆఫ్ దట్ ఇనిషియేటివ్ ఈరోజు మనకి జూలై 17th 2025. సో బిఫోర్ స్టార్టింగ్ ది వీడియో గివ్ ఇట్ ఎ లైక్ అండ్ వీడియో చూసినప్పుడు డెఫినెట్లీ ఎండ్ వరకు చూడండి సో దట్ యూ విల్ గెట్ సంథింగ్ అవుట్ ఆఫ్ ఇట్. అండ్ ముందుగా ఈరోజు వచ్చిన ఆర్టికల్స్ చూస్తే మనకి ఇక్కడ హెడ్లైన్ చూస్తే మనకి లో యూటిలైజేషన్ అని చెప్పి షేర్ ఆఫ్ క్లీన్ ఎనర్జీ ఇన్ పవర్ సప్లై లెస్ దాన్ 30%. సో క్లీన్ ఎనర్జీ వచ్చేసి మనకి ఆ షేర్ వచ్చేసి లెస్ దెన్ 30% ఉంది. సో దాన్ని మనం కన్స్యూమ్ చేస్తున్నాం. సో దట్ ఇట్ ఈస్ బీయింగ్ ట్రీటెడ్ యాజ్ లో యూటిలైజేషన్ అని చెప్పేసి ఇక్కడ హెడింగ్ ఇచ్చారు. సో దీని గురించి లోపల ఆర్టికల్ క్లియర్గా వచ్చింది, అప్పుడు చూద్దాం. అండ్ నెక్స్ట్ హెడ్లైన్ చూస్తే మనకి లాంగ్ వెయిట్ ఫర్ పేరెంట్స్ లుకింగ్ ఫర్ అడాప్షన్, యావరేజ్ డీలే హ్యాస్ రైజన్ టు ఓవర్ 3 years. సో అడాప్షన్ రిలేటెడ్ అంటే చైల్డ్ అడాప్షన్ రిలేటెడ్ ఆర్టికల్ వచ్చింది. సో దాని గురించి కూడా క్లియర్గా చూద్దాం. అండ్ నెక్స్ట్ చూస్తే ఇక్కడ మనకి వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. సో గవర్నమెంట్ కొత్త స్కీమ్ని లాంచ్ చేసింది, యూనియన్ గవర్నమెంట్. సో ఇక్కడ గవర్నమెంట్ మర్జెస్ 36 స్కీమ్స్ టు ఫ్లోట్ ఫార్మ్ ప్రోగ్రామ్, పిఎం ధన్ ధాన్య కృషి యోజన అని చెప్పేసి స్కీమ్ అనేది స్టార్ట్ చేసింది. ఇది యాక్చువల్గా 2025-26 యూనియన్ బడ్జెట్లో అనౌన్స్ చేశారు. సో అది ఇప్పుడు రోల్ అవుట్ చేశారు. సో దీని ఎయిమ్ ఏంటంటే అగ్రికల్చరల్ ప్రొడక్టివిటీని, సస్టైనబుల్ ప్రాక్టీసెస్ని ఇంక్రీజ్ చేయాలి. సో ఎవ్రీ ఇయర్ దీనికి వచ్చేసి మనకి అవుట్లే 24,000 crores అప్ టు 6 years పాటు. ఎవ్రీ ఇయర్ కూడా 24,000 crores అలొకేషన్ అనేది ఇస్తూ ఉంటారు అప్ టు 6 years. సో ఇది క్లియర్గా చూస్తే మనం ఈ ఆర్టికల్లో ఈ పిఎం ధన ధాన్య కృషి యోజన PMDDKY అని చెప్పి అన్నారు. టు ఎన్హాన్స్ అగ్రికల్చరల్ ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ చేయడానికి అండ్ అలాగే అడాప్షన్ ఆఫ్ సస్టైనబుల్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్. సో ఇంపార్టెంట్. అండ్ ఇది మనకి యూనియన్ బడ్జెట్ 25-26లో అనౌన్స్ చేశారు. అండ్ ఎగ్జిస్టింగ్ 36 స్కీమ్స్ 11 మినిస్ట్రీస్ నుంచి ఉన్న స్కీమ్స్ని కలిపి ఒక స్కీమ్ కింద డిజైన్ చేశారు. సో ఎవ్రీ ఇయర్ 24,000 crores అవుట్లే ఇస్తారు అప్ టు 6 years పాటు. సో బిగినింగ్ దిస్ ఫినాన్షియల్ ఇయర్ నుంచి స్టార్ట్ చేస్తున్నారు. సో ఈ స్కీమ్ అనేది ఇట్ విల్ హెల్ప్ 1.7 crore ఫార్మర్స్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అండ్ అలాగే దీనికి ఉన్న ఎయిమ్స్ ఏంటంటే పోస్ట్ హార్వెస్ట్ స్టోరేజ్ ఎట్ పంచాయత్ అండ్ బ్లాక్ లెవెల్స్. పోస్ట్ హార్వెస్ట్ స్టోరేజ్ ఇస్ నథింగ్ బట్ క్రాప్ ఏదైతే ఉందో దాన్ని మనం హార్వెస్ట్ చేసిన తర్వాత అంటే మన చేతికి వచ్చిన తర్వాత ఆ స్టోరేజ్ రిలేటెడ్ థింగ్స్ని చూసుకునేదే మనకి పోస్ట్ హార్వెస్ట్ స్టోరేజ్. సో అది పంచాయతీలో కానీ బ్లాక్ లెవెల్స్లో కానీ సో దాన్ని ఎన్ష్యూర్ చేయాలి. అండ్ అలాగే ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ఇరిగేషన్ ఫెసిలిటీస్ని ఇంప్రూవ్ చేయాలి. అండ్ అలాగే అవైలబిలిటీ ఆఫ్ లాంగ్ టర్మ్ అండ్ షార్ట్ టర్మ్ క్రెడిట్. సో లాంగ్ టర్మ్ అండ్ షార్ట్ టర్మ్గా ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవడానికి ఫార్మర్స్కి దానికి రిలేటెడ్ కూడా ఇది ఏం చేస్తుంది. సో అండర్ దిస్ స్కీమ్ 100 districtsని సెలెక్ట్ చేస్తారంట. సో ఎవ్రీ స్టేట్లో ఒక డిస్ట్రిక్ట్ ఉండేలాగా ఎన్ష్యూర్ చేసుకుంటారు. సో బేస్డ్ ఆన్ 3 key indicators. సో లో ప్రొడక్టివిటీ అయితే ఎక్కడుందో, లో క్రాపింగ్ ఇంటెన్సిటీ ఎక్కడుందో, లో క్రెడిట్ డిస్బర్స్మెంట్, ఈ 3 key indicatorsని చూసి ఈ 100 districtsని ఐడెంటిఫై చేస్తారు. అండ్ అలాగే ప్రతి మంత్ కూడా దాని మీద రివ్యూ చేస్తూ ఉంటారు, దాని ప్రోగ్రెస్ ఎలా ఉంది అని చెప్పేసి. ఇక్కడ లో ప్రొడక్టివిటీ అంటే తెలిసిందే కదా. సో మనకి కావాల్సినంత దిగుబడి రాకపోతే, రావాల్సినంత దిగుబడి రాకపోతే దాన్ని మనం లో ప్రొడక్టివిటీ అంటాం. అండ్ ఇక్కడ లో క్రాపింగ్ ఇంటెన్సిటీ అంటే హౌ మెనీ టైమ్స్ ఏ పర్టికులర్ ల్యాండ్ ఈజ్ బీయింగ్ కల్టివేటెడ్. అంటే ఒక ల్యాండ్ మీద 2 times వేస్తారు పంటని, ఒక ల్యాండ్ మీద 3 times వేస్తారు ఒక ఇయర్లో ఎన్ని టైమ్స్ వేస్తారో దాన్ని మనం క్రాపింగ్ ఇంటెన్సిటీ అంటాం. సో లో క్రాపింగ్ ఇంటెన్సిటీ ఉన్నదాన్ని. అండ్ అలాగే లో క్రెడిట్ డిస్బర్స్మెంట్, ఎవరికైతే క్రెడిట్ అంటే ఇన్వెస్ట్మెంట్స్ తక్కువగా ఉన్నాయో సో ఈ మూడు ఇండికేటర్స్ని తీసుకొని డిస్ట్రిక్ట్స్ని ఐడెంటిఫై చేస్తారు. అండ్ అట్లీస్ట్ 1 district ఉండేలా చూస్తారు ప్రతి స్టేట్ నుంచి కూడా. సో ఈ స్కీమ్ అనేది మోడల్డ్ ఆన్ దిస్ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్ అనేది సెంటర్స్ అనదర్ స్కీమ్ ఉంది. సో దాని మోడల్ని బేస్ చేసుకొని చేస్తున్నారు అని చెప్పారు. అండ్ అలాగే దిస్ స్కీమ్ వుడ్ ఫోకస్ ఎక్స్క్లూజివ్లీ ఆన్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్స్ మీద ఎక్స్క్లూజివ్గా ఫోకస్ చేస్తూ ఈ స్కీమ్ అనేది లాంచ్ చేశారు. సో వెరీ ఇంపార్టెంట్ ఈ స్కీమ్ అనేది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి పాక్సో కోర్ట్ అవార్డ్స్ 6 years jail to 2 for assaulting minor అని చెప్పించారు. ఇక్కడ పాక్సో చట్టం అనేది మనకి ఇంపార్టెంట్. పాక్సో అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్. ఇది మనకి 2012లో లాంచ్ చేశారు. సో కేమ్ ఇన్ టు ఎఫెక్ట్ ఆన్ November 14th చిల్డ్రన్స్ డే రోజు ఎఫెక్ట్లోకి వచ్చింది. 2012న ఎఫెక్ట్లోకి వచ్చింది. సో ఇది ఎందుకు మనం స్టార్ట్ చేసామంటే చిల్డ్రన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద సెక్షువల్ ఒఫెన్సెస్ ఏవైతే జరుగుతున్నాయో వాటి నుంచి వాళ్ళని రక్షించడం కోసం ఈ యాక్ట్ అనేది తీసుకొచ్చింది. సో ఈ యాక్ట్ ప్రకారం less than 18 years ఎవరైతే ఉంటారో వాళ్ళని చిల్డ్రన్ కింద ఐడెంటిఫై చేస్తారు. సో
అండ్ అలాగే ఈ యాక్ట్ మన ఇండియన్ గవర్నమెంట్ తీసుకురావడానికి కారణం ఏంటంటే ఇండియాస్ రాటిఫికేషన్ ఆఫ్ యూఎన్ కన్వెన్షన్ ఆన్ రైట్స్ ఆఫ్ చైల్డ్ 1992. సో ఈ కన్వెన్షన్కి ఇండియా రాటిఫై చేసింది కాబట్టి ఇన్ లైన్ విత్ దాట్ పాక్సో యాక్ట్ అనేది తీసుకొచ్చింది మనకి. సో ఈ పాక్సో యాక్ట్ ప్రకారం లెస్ దెన్ 18 ఇయర్స్ ఎవరున్నా సరే, అంటే ఈదర్ బాయ్ ఆర్ గర్ల్ లెస్ దెన్ 18 ఇయర్స్ ఉంటే వాళ్ళని చిల్డ్రన్ కింద ట్రీట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఎడిటోరియల్ పేజ్లో చూస్తే మనకి సిస్మిక్ రెసిలియన్స్, ఏ టెక్టోనిక్ షిఫ్ట్ ఇన్ థింకింగ్ టు బిల్డ్ సిస్మిక్ రెసిలియన్స్ అని చెప్పి ఇచ్చారు ఎడిటోరియల్లో. ఈ ఆర్టికల్ చాలా ఇంపార్టెంట్. సో ఈ ఆర్టికల్ సమ్మరీ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రీసెంట్లీ మనకి ఢిల్లీలో ట్రెమర్స్ అంటే భూ ప్రకంపనలు వచ్చాయి. రీసెంట్లీ జూలై 10న 4.4 మ్యాగ్నిట్యూడ్ అనేది నమోదైంది. ఈ మ్యాగ్నిట్యూడ్కి మనకి తెలియజేసే ఒక ఇన్స్ట్రుమెంట్ ఏమన్నా దాన్ని మనం రిచర్ స్కేల్ అంటాం. ఈ సిస్మిక్ యాక్టివిటీ గురించి ఆ మ్యాగ్నిట్యూడ్ని రిచర్ స్కేల్ మీద చూస్తాం. వెరీ ఇంపార్టెంట్ ఇది. అండ్ ఈ బ్యాక్డ్రాప్ ఆఫ్ దిస్ ట్రెమర్స్ వచ్చాయి కదా, సో అది ఒక మనకి వేకప్ కాల్ ఫర్ ఇండియాస్ సిస్మిక్ వల్నరబిలిటీ అని చెప్పేసి ఇచ్చారు. సో మనం దానికి అగెనెస్ట్గా మనం చర్యలు తీసుకోవాలి, ప్రిపేర్డ్గా ఉండాలి. ఇలాంటి వల్నరబిలిటీ వస్తూ ఉంటాయి. సిస్మిక్ వల్నరబిలిటీస్ అంటే భూ ప్రకంపనలు, సో భూకంపాలకు రిలేటెడ్ వస్తూ ఉంటాయి. మనం ప్రిపేర్డ్గా ఉండాలని చెప్పి ఆర్టికల్ ఇచ్చారు. సో ఇందులో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎపీ సెంటర్ అనేది ఇంపార్టెంట్. ఎపీ సెంటర్ ఈజ్ నథింగ్ బట్ ఎక్కడైతే లొకేషన్ ఉంటుందో ఎగ్జాక్ట్ ఒక పాయింట్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ మనకి భూకంపం వచ్చిన పాయింట్, ఆ డైరెక్ట్ పాయింట్ని మనం ఎపీ సెంటర్ అంటాం. So the epicenter, which was located approximately 20 kilometers southwest of the city at a shallow depth of 5 kilometers. సో ఢిల్లీకి సౌత్ వెస్ట్లో 20 కిలోమీటర్స్ దూరంలో ఆ ఎపీసెంటర్, అక్కడి నుంచే జనరేట్ అయింది భూకంపం అనేది. సో దానివల్ల ట్రెమోర్స్ అనేవి ఢిల్లీ వరకు వచ్చాయని చెప్పేసి ఇచ్చారు. సో ఎపీసెంటర్ ఇంపార్టెంట్. అండ్ అలాగే ఈ అక్కడున్న ఢిల్లీలో ఉన్న బిల్డింగ్స్, క్యాపిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో అది చాలా వరకు ఓల్డ్ అయిపోయింది. అవి సిస్మిక్ కోడ్స్ని కాంప్లై చేయకుండా కట్టినవి చాలా వరకు ఉన్నాయి. సో దానివల్ల మనకి ప్రాబ్లం కలగవచ్చు అని చెప్పారు. అండ్ రీసెంట్లీ మనకి మయన్మార్లో డివాస్టేటింగ్ ఎర్త్క్వేక్ వచ్చింది, థాయిలాండ్లో వచ్చింది, మ్యాగ్నిట్యూడ్ 7.7 వరకు వచ్చింది. టిబెట్ అండ్ గ్రీస్ వేరే కంట్రీస్లో కూడా వచ్చింది. అండ్ ఇండియా మయన్మార్ బార్డర్లో కూడా వచ్చింది. అండ్ ఇక్కడ చూస్తే మనకి ఇండియా వచ్చేసి వరల్డ్స్ మోస్ట్ టెక్టానికల్లీ యాక్టివ్ ప్లేట్స్ మీద సిచ్యువేట్ అయి ఉంది ఇండియా అనేది. ఎక్కడంటే ఇప్పుడు ఇండియన్ ప్లేట్ అండ్ అలాగే యూరేషియన్ ప్లేట్ కొలైడ్ అవుతూ ఉంటాయి. సో ఆ ఇండియన్ ప్లేట్ యూరేషియన్ ప్లేట్ కొలైడ్ అవ్వడంతో డెఫినెట్లీ రాబోయే కాలంలో గ్రేట్ హిమాలయన్ ఎర్త్క్వేక్ వచ్చే అవకాశం ఉంది. ఇట్ విల్ బి మ్యాగ్నిట్యూడ్ 8 కన్నా ఎక్కువ ఉంటుంది, 8 ఆర్ హయ్యర్. సో దట్ ఎక్కడైతే ఆ నార్దర్న్ ఇండియా అండ్ అలాగే నేపాల్, భూటాన్ అక్కడి నుంచి 300 మిలియన్ పీపుల్ ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది, పొటెన్షియల్ ఉంది. సో దానికి మనం ప్రిపేర్డ్గా ఉండాలి. సో దానికి నార్దర్న్ ఇండియాలో దగ్గరగా ఉంది హిమాలయ, ఢిల్లీ మన క్యాపిటల్ చాలా దగ్గరగా ఉంది. అది మనకి సిస్మిక్ జోన్ 4లో హై రిస్క్ కేటగిరీలో ఉంది. సో ఓవరాల్ ప్లేసెస్ అన్నిటిని మనకి జోన్స్ కింద డివైడ్ చేస్తారు. బేస్డ్ అపాన్ దిస్ రిస్క్, అంటే సిస్మిక్ యాక్టివిటీ రిస్క్ ప్రకారం డివైడ్ చేస్తారు. అందులో హై రిస్క్ కేటగిరీలో ఉంది ఢిల్లీ, సిస్మిక్ జోన్ 4లో ఉంది. అండ్ అక్కడ కూడా 5,000 హై రైజెస్ బిల్డింగ్స్ ఉన్నాయి. ఏవైతే ఉన్నాయో అవి BIS స్టాండర్డ్స్కి అనుగుణంగా కట్టలేదు. సో వాటికి డక్టైల్ డీటెయిలింగ్ కానీ షియర్ వాల్స్ లేవు. సో BIS స్టాండర్డ్స్ని ఫాలో అవుతూ లేవు. అండ్ భుజ్ ఎర్త్క్వేక్ అని చెప్పేసి మనకి 2001లో వచ్చింది గుజరాత్లో. సో అది 20,000+ డెత్స్ని నమోదు చేసింది 7.7 మ్యాగ్నిట్యూడ్ ఉంటేనే. కానీ ఇక్కడ చూస్తే గ్రేట్ హిమాలయన్ ఎర్త్క్వేక్ వచ్చే అవకాశం ఉంది రాబోయే రోజుల్లో. మ్యాగ్నిట్యూడ్ 8 కన్నా ఎక్కువ ఉంటుంది. సో దట్ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ 2015లో నేపాల్లో కూడా వచ్చింది 7.8 మ్యాగ్నిట్యూడ్తో. సో 2015 నేపాల్ ఎర్త్క్వేక్ అని చెప్పేసి దాని మీద ఒక మూవీ కూడా వచ్చింది తెలుగులో చూస్తే. బ్యాక్డ్రాప్ చేసుకుని చిన్న మూవీ కూడా వచ్చింది. అండ్ ఇక్కడ చూస్తే మనం మణిపూర్, నాగాల్యాండ్, మిజోరం కూడా జోన్ 5 రిస్క్లో ఉన్నాయి, అంటే వెరీ హై రిస్క్లో ఉన్నాయి. అండ్ అలాగే అక్కడ రీసెంట్లీ జరిగిన మయన్మార్లో వచ్చిన ఎర్త్క్వేక్, ఆ ట్రెమర్స్ కూడా మనకి రిపిల్ ఎఫెక్ట్స్ కూడా మనకి ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ వరకు వచ్చాయి. అండ్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో ఇంతకుముందు సునామీ వచ్చినప్పుడు యాక్చువల్లీ అది సిస్మిక్ జోన్ 5లో ఉంది, అది కూడా అంటే వెరీ హై రిస్క్. సో అక్కడ సునామీస్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అండ్ టిబెటన్ క్వేక్ 2025లో టిబెట్లో ఎర్త్క్వేక్ వచ్చింది 5.7 మ్యాగ్నిట్యూడ్. సో అది సిక్కింలో ట్రెమర్స్, అంటే టిబెట్లో వస్తే సిక్కిం వరకు ఆ ప్రకంపనలు అనేవి వచ్చాయి. సో ఇట్లా ఓవరాల్ ఎర్త్ చాలా డైనమిక్గా ఉంది. ఈ డైనమిక్ షిఫ్ట్స్ని చూస్తూ ఉంటే మనం ప్రిపేర్డ్గా ఉండాలని చెప్పించారు.
అండ్ గ్రేట్ డేంజర్ విత్ అర్బనైజేషన్. అండ్ ఢిల్లీ ర్యాపిడ్గా అర్బనైజ్ అయిపోతుంది. సో అర్బనైజేషన్ పెరుగుతుంది. సో దట్ దాంతోపాటు రిస్క్ కూడా పెరుగుతూ ఉంటుంది. ఓల్డ్ స్ట్రక్చర్స్ చాలా వరకు ఉన్నాయి ఢిల్లీలో. సో అవి పూర్లీ డిజైన్డ్ హై రైజెస్, అంటే సరైన డిజైన్ స్టాండర్డ్స్ ఫాలో అవ్వకుండా స్ట్రక్చర్స్ అనేవి బిల్డ్ చేశారు. ఇక్కడ ఇండియా క్వేక్ యాప్ చూస్తే మనకి ఈ యాప్ ఎర్లీ వార్నింగ్స్ అనేది ఇస్తూ ఉంది. కాకపోతే ఎన్ఫోర్స్మెంట్, పబ్లిక్ అవేర్నెస్ సరిగ్గా లేవు. సో దాన్ని స్ట్రిక్ట్గా ఎన్ఫోర్స్ చేయాలి. ఎన్ఫోర్స్మెంట్ గ్యాప్ అనేది మనం బ్రిడ్జ్ చేయాలి. అంటే దాన్ని మనం ఆ ఎన్ఫోర్స్మెంట్ గ్యాప్ అనేది మనం ఫిల్ చేయాలని చెప్పించారు. అండ్ అలాగే టు కౌంటర్ దిస్ ఇండియా మస్ట్ ఎన్ఫోర్స్ సిస్మిక్ కోడ్స్ రెగరస్లీ. ఆ సిస్మిక్ కోడ్స్ రెగరస్లీ మనం చాలా క్లారిటీతో డెఫినెట్లీ వాటిని ఎన్ఫోర్స్మెంట్ అనేది ఆన్ ద పేపర్ కాకుండా రియాలిటీ ఇన్ ప్రాక్టికల్గా అప్లికబుల్ చేయాలి. అండ్ అలాగే రెట్రోఫిట్టింగ్ ఓల్డర్ బిల్డింగ్స్ని మళ్ళీ వాళ్ళని స్టీల్ జాకెటింగ్తోని రెట్రోఫిట్టింగ్ చేయాలి. మళ్ళీ వాటిని పునర్నిర్మించాలి. లేదంటే దానికి డీప్ ఫైల్ ఫౌండేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్టెబిలిటీని ఎన్హాన్స్ చేస్తాయి. సో అవి మ్యాండేట్ చేయాలి. ఫౌండేషన్స్ చాలా గట్టిగా ఉండాలి బిల్డింగ్స్కి, హై రైజెస్ ఏవైతే ఇస్తున్నారో. అండ్ గువాహటీలో చూస్తే అస్సాం క్యాపిటల్ గువాహటీ కూడా మనకి Zone 5లోనే ఉంది. సో అక్కడ ఫ్లడ్ ప్లెయిన్స్ కన్స్ట్రక్షన్ మీద, అండ్ బ్రహ్మపుత్ర ఫ్లడ్ ప్లెయిన్ అంటే బ్రహ్మపుత్ర నది ఒడ్డున ఈ ఫ్లడ్ ప్లెయిన్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద కడుతున్నారు. సో అక్కడ కూడా మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అండ్ గ్లోబల్ లెసన్స్ చూస్తే మనకి బ్యాంకాక్ హై స్ట్రెంత్ కాంక్రీట్ అది యూస్ చేసి డక్టైల్ డీటెయిలింగ్ అని చెప్పేసి ఆ మోడల్ని యూస్ చేసి ఆ సిస్మిక్ యాక్టివిటీ నుంచి కొంచెం ప్రొటెక్షన్ అనేది పెంచుకుంది. సో అట్లాంటివి మనం కూడా యూస్ చేయాలి. అండ్ స్ట్రింజెంట్ ఎన్ఫోర్స్మెంట్ అండ్ పబ్లిక్ ఎడ్యుకేట్ చేయాలి. అండ్ అలాగే రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సిటిజన్స్ దెమ్సెల్స్ ఎడ్యుకేషన్ అంటే అవేర్నెస్ కలిగించాలి. ఎమర్జెన్సీ కిట్స్ ఎలా యూజ్ చేయాలి, సేఫ్ బిల్డింగ్ ప్రాక్టీసెస్ యూజ్ చేయడం, అండ్ ఇఫ్ ఇన్ కేస్ వస్తే ఎవాక్యుయేషన్ ప్లాన్స్ గురించి ముందుగానే వాళ్ళకి అవేర్నెస్ కల్పించాలని చెప్పి ఆర్టికల్ ఇచ్చారు. అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఇది ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్. అండ్ నెక్స్ట్ ఎడిటోరియల్ చూస్తే మనకి సేఫ్ హ్యావెన్స్ నో మోర్, సెక్షువల్ వైలెన్స్ ఇన్ వర్క్ ప్లేసెస్ అండ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇస్ వరీయింగ్ అని చెప్పించారు. ఇక్కడ చూస్తే సేఫ్ హ్యావెన్స్ నో మోర్ అంటే సేఫ్ సెక్యూర్డ్గా ఉన్న ప్లేసెస్ ఇంకా లేవు అని చెప్పేసి ఇక్కడ హెడ్డింగ్ అర్థం. ఎందుకంటే రీసెంట్లీ మనకి లాట్ ఆఫ్ క్రైమ్స్ అగేన్స్ట్ విమెన్ జరుగుతున్నాయి. సో వెస్ట్ బెంగాల్లో ఒక కాలేజ్లో రీసెంట్లీ ఆర్జీకర్ రేప్ కేస్ అని చెప్పేసి మెడికల్ హాస్పిటల్లో చాలా వరకు లాస్ట్ ఇయర్ హల్చల్ అయింది. సో 1 year తిరగకుండానే మళ్ళీ అక్కడే లా కాలేజ్లో రీసెంట్లీ ఒక ఇన్సిడెంట్ జరిగింది ఒక విమెన్కి. అండ్ అలాగే రీసెంట్లీ ఒక బీఈడీ స్టూడెంట్ ఒక ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకుంది, తనకు తానే చనిపోయింది. ఎందుకంటే తను ఇచ్చిన కంప్లైంట్స్ని అక్కడ ఉన్న వాళ్ళు సరిగ్గా పట్టించుకోలేదు. సెక్షువల్ హెరాస్మెంట్ కంప్లైంట్ ఇస్తే వాటిని రిపీటెడ్లీ ఇస్తున్నప్పటికీ వాటి మీద యాక్షన్స్ తీసుకోకుండా వదిలేశారు. సో ఇవన్నీ చూస్తూ ఉంటే స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ విమెన్స్కి ప్రొటెక్షన్ లేదు. సో సేఫ్ హ్యావెన్స్ నో మోర్ అంటే సేఫ్ సెక్యూర్ ప్లేసెస్ లేవు. వర్క్ ప్లేస్లో సెక్షువల్ వైలెన్స్ జరుగుతుంది, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా జరుగుతున్నాయి. సో వీటి మీద ఇప్పుడు చర్యలు తీసుకోవాల్సిన టైం. ఎందుకంటే నిర్భయ రేప్ కేసు జరిగినప్పుడు 2012లో మర్డర్ జరిగినప్పుడు చట్టాలు తీసుకొచ్చారు కానీ స్ట్రింజెంట్ లాస్ వచ్చాయి కానీ అసలు అవి ఎంతవరకు పనిచేస్తున్నాయి. అండ్ రీసెంట్లీ ఒడిశాలో చూస్తే మనకి అక్కడ కూడా ఈ సెక్షువల్ హెరాస్మెంట్ ఆఫ్ విమెన్ ఎట్ వర్క్ ప్లేస్ యాక్ట్ ప్రకారం ఈ మ్యాండేటరీగా ఉండే ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీస్ ఏవైతే ఉంటాయో అవి సరిగ్గా పనిచేయకపోవడంతో అక్కడ కాలేజెస్ సరిగ్గా ఇంటర్నల్ కమిటీస్ సరిగ్గా వర్క్ చేయకపోవడంతో అక్కడ ఉన్న అమ్మాయి కూడా చనిపోయింది. అండ్ ఈ ఎన్సీఆర్బీ డేటా చూస్తే మనకి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటా చూస్తే మనకి 2023 ఇయర్కి ఇంకా రిలీజ్ చేయలేదు క్రైమ్ ఇన్ ఇండియా ఎలా ఉందో. 2022 డేటా చూస్తే మనకి లాట్ ఆఫ్ అంటే ఆల్మోస్ట్ 4 lakh ప్లస్ కేసెస్ అగేన్స్ట్ విమెన్ అనేవి రిజిస్టర్ అయ్యాయి. అందులో మోస్ట్లీ క్రూయల్టీ బై హస్బెండ్ అండ్ రిలేటివ్స్ ఉన్నాయి. దాని తర్వాత చూస్తే మనకి ఈ రేప్ కేసెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో చాలా వరకు అండర్ రిపోర్టెడ్గా వెళ్ళిపోతున్నాయి. సో వీ మస్ట్ టేక్ స్ట్రింజెంట్ యాక్షన్స్ వి షుడ్ పుట్ దెమ్ ఇన్ ప్రాక్టీస్. ఈ యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం ప్రాక్టీస్లో పెట్టాలి. దే ఆర్ జెండర్ ఇంపెరేటివ్ అంటే తప్పనిసరిగా తీసుకోవాలి. అండ్ వీ మస్ట్ స్టార్ట్ ఎర్లీ అని చెప్పేసి ఈ ఆర్టికల్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఈ ఆర్టికల్ చూస్తే మనకి ఫర్ ఎవ్రీ చైల్డ్ ఫ్రీ ఫర్ అడాప్షన్ 13 parents వెయిట్ ఇన్ లైన్ అని చెప్పించారు. ఆల్రెడీ మనం హెడ్లైన్ చూసాం కదా. సో దాని గురించి డీటెయిల్గా ఆర్టికల్ వచ్చింది. ఇక్కడ యావరేజ్ డీలే చూస్తే మనకి ప్రాస్పెక్టివ్ పేరెంట్స్ అంటే ఎవరైతే రెడీగా ఉంటున్నారో, అంటే పేరెంట్స్ ఎవరైతే అడాప్షన్ తీసుకోవడానికి చిల్డ్రన్ని రెడీగా ఉంటున్నారో వాళ్ళు మనం ప్రాస్పెక్టివ్ పేరెంట్స్ అంటాం. సో వాళ్ళు ఓవర్ 3 years వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది ఒక అడాప్షన్ తీసుకోవాలి అంటే అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ ఈ అడాప్షన్ ప్రాసెస్ అనేది
ఓవర్వ్యూ చూసేది మనకి సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ అనేది చూస్తుంది. ఇది ఒక నోడల్ అడాప్షన్ ఏజెన్సీ, గవర్నమెంట్ తరపు నుంచి ఇది ఎఫెక్టివ్లీ మేనేజ్ చేస్తుంది అడాప్షన్స్ని. సో ఈ చిల్డ్రన్ ఎవరైతే ఉంటారో, ఈ చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్లో చిల్డ్రన్ ఎవరైతే ఉంటారో వాళ్ళని లీగల్లీ క్లియర్డ్ ఫర్ అడాప్షన్. సో లీగల్ కాంప్లికేషన్స్ ఏమీ లేకుండా లీగల్ ప్రాసెస్లో జరగాలి ఈ అడాప్షన్ ప్రాసెస్ అనేది. సో ఇది టైం కన్స్యూమింగ్ అయిపోయింది చాలా వరకు. అండ్ ఇక్కడ చూస్తే మనకి ఇప్పుడు చైల్డ్ ఎవరైతే రెడీగా ఉన్నారో అడాప్ట్ చేసుకోవడానికి, ప్రాస్పెక్టివ్ పేరెంట్స్ రెడీగా ఉన్నారో, చిల్డ్రన్ మాత్రం చాలా తక్కువగా ఉన్నారు. అంటే ఆల్మోస్ట్ లైక్ 26,000 ప్రాస్పెక్టివ్ పేరెంట్స్ ఉంటే జస్ట్ 2,000 చిల్డ్రన్ మాత్రమే ఉన్నారు లీగల్లీ ఫ్రీ ఫర్ అడాప్షన్. అంటే లీగల్ కాంప్లికేషన్స్ లేకుండా అడాప్షన్ చేసుకోవడానికి అంతమంది మాత్రమే రెడీగా ఉన్నారు చిల్డ్రన్ అనేది. కాకపోతే మన ఇండియా ఓవరాల్గా చూస్తే మనకి ఆర్ఫన్స్ 3.1 crore చిల్డ్రన్ ఉన్నారు. కానీ ఓన్లీ కపుల్ ఆఫ్ థౌజండ్స్ రెడీగా ఉన్నారు అడాప్ట్ చేసుకోవడానికి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ చూస్తే మోస్ట్లీ మనకి తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, వెస్ట్ బెంగాల్లో ఎక్కువ మంది ప్రాస్పెక్టివ్ పేరెంట్స్ ఉన్నారు. సో ఎక్కువ మంది రెడీగా ఉన్నారు అడాప్ట్ చేసుకోవడానికి పిల్లల్ని. అండ్ అలాగే ఈ అడాప్షన్ రిఫరల్ ప్రాసెస్ అనేది జనరల్లీ 1 yearలో జరిగిపోయింది. 2017లో చూస్తే అది ఇప్పుడు 3.5 years వరకు పెరిగింది. సో 3.5 years వెయిట్ చేయాల్సి వస్తుంది మనం ఎవరినైనా అడాప్షన్ చేసుకోవాలి అంటే. సో ఇది ఏం చేస్తుందంటే ఇది లాంగ్ ప్రాసెస్, డీలే ప్రాసెస్ అవడం వల్ల ఏం చేస్తారు, ఇంకా ఇల్లీగల్గా అడాప్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. సో అండ్ అలాగే జూవెనైల్ జస్టిస్ యాక్ట్ అనేది 2021లో టైమ్ బౌండ్ ప్రొసీడ్యూర్ అనేది పెట్టింది. ఈ చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ లీగల్లీ ఫ్రీగా డిక్లేర్ చేయడానికి, చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో అడాప్షన్కి డిక్లేర్ చేయడానికి చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్కి టైమ్ బౌండ్ ప్రొసీడ్యూర్ పెట్టింది. కానీ దాన్ని ఇంప్లిమెంటేషన్లోకి తీసుకురావలేదు. ఎందుకంటే ఇక్కడ లాట్ ఆఫ్ రిసోర్స్ లిమిటేషన్స్ ఉన్నాయండి. అలాగే ల్యాక్ ఆఫ్ ట్రైనింగ్ కూడా లేదు. గ్యాప్ ఇన్ లింకేజెస్ పెట్టిన అడాప్షన్ ఏజెన్సీస్కి చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్కి సమ్ గ్యాప్ అనేది ఉంది. సో దాన్ని ఫిల్ చేయాలి. అండ్ ఈ జస్ట్ ఇన్ఫెర్టిలిటీ ఒక్కటే కారణం కాదు ఈ అడాప్షన్ చేసుకోవడానికి. లాట్ ఆఫ్ అదర్ రీజన్స్ కూడా ఉన్నాయి ఎందుకైతే ఈ అడాప్షన్ కన్సిడర్ చేస్తున్నారో. లాట్ ఆఫ్ అదర్ రీజన్స్ ఉన్నాయి, ఇన్ఫెర్టిలిటీ మాత్రమే కాదు రీజన్ అని చెప్పేసి ఇచ్చారు. అండ్ అలాగే లాట్ ఆఫ్ చిల్డ్రన్ చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్లో ఉన్న చిల్డ్రన్ చాలామంది ఆర్ఫండ్, అంటే అబాండన్డ్, అంటే వదిలేసిన వాళ్ళు. మా పేరెంట్స్ వాళ్ళ ఎకనామిక్ ఇది సరిగ్గా లేకపోవడంతో ఈ ఆర్ఫనేజెస్లో వదిలేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాకపోతే వాళ్ళు లీగల్లీ వాళ్ళని విడిచిపెట్టరు. లీగల్లీ చూస్తే వాళ్ళని విడిచిపెట్టరు, జస్ట్ అబాండన్ చేస్తారు. వన్స్ ఇన్ ఏ వైల్ వచ్చి విజిట్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళని వేరే వాళ్ళకి అడాప్ట్ చేయడానికి ఇవ్వడానికి కుదరదు. సో లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వీటి వల్ల ఎక్కువ మందిని లీగల్లీ ఫ్రీగా చేయలేకపోతున్నాము అడాప్షన్ చేయడం కోసం అని చెప్పేసి ఇక్కడ కారణాలు చెప్పారు. కానీ ఏదేమైనప్పటికీ లాట్ ఆఫ్ చిల్డ్రన్ ఆర్ దేర్ అండ్ ప్రాస్పెక్టివ్ పేరెంట్స్ చాలా వరకు పెరుగుతున్నారు కాబట్టి అడాప్షన్ చేసుకోవడానికి దాని విధంగా మనం చర్యలు తీసుకోవాలని చెప్పి ఇచ్చారు. ఎందుకంటే ఇక్కడ 3.5 చాలామంది ప్రాస్పెక్టివ్ పేరెంట్స్ బిలో 2 years చిల్డ్రన్ కోసం వెయిట్ చేస్తుంటారు. సో ఇక్కడ వెయిట్ పీరియడే వచ్చేసి 3 years ఉంటే వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోతారు. సో దట్ వాళ్ళ చాయిసెస్ అనేవి మారిపోతూ ఉంటాయి అప్పుడు. సో అందుకోసం మనం త్వరగా యాక్ట్ చేయాలి అని చెప్పేసి ఈ ఆర్టికల్లో ఇచ్చారు. ఇక్కడ చూస్తే మనకి పాక్ డ్రోన్స్ ఫెయిల్ టు డూ ఎనీ డ్యామేజ్ డ్యూరింగ్ ఆపరేషన్ సింధూర్, జనరల్ అనిల్ చౌహాన్. సో పాక్ డ్రోన్స్ మనకి ఆపరేషన్ సింధూర్లో మనకి ఏ డ్యామేజ్ చేయలేదు అని చెప్పేసి ఇక్కడ స్టేట్మెంట్ ఇచ్చారు. మన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఎవరంటే జనరల్ అనిల్ చౌహాన్. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఇండియా సీక్స్ యూఎస్ నాడ్ ఫర్ కో ప్రొడక్షన్ ఆఫ్ జావెలిన్ మిసైల్స్. సో ఇండియా ఒక లెటర్ ఆఫ్ రిక్వెస్ట్ పెట్టింది యూఎస్కి ఫర్ కో ప్రొడక్షన్ ఆఫ్, ఇద్దరు కలిసి ప్రొడక్షన్ చేద్దామని చెప్పేసి జావెలిన్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్స్ మన కంట్రీలో మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్లో స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఒక లెటర్ ఆఫ్ రిక్వెస్ట్ పెట్టింది. సో ఈ 3rd generation యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్స్ అని చెప్పేసి అంటాం ఈ జావెలిన్ని. దట్ వరల్డ్లోనే ఒక మోస్ట్ అడ్వాన్స్డ్ దిస్. సో కో ప్రొడక్షన్ చేద్దామని చెప్పేసి ఆ రిక్వెస్ట్ అనేది పెట్టింది. అండ్ నెక్స్ట్ చూస్తే మనకి టైస్ ఇన్ రీజియన్ బ్యాక్ ఇన్ ఫోకస్ విత్ PM's విజిట్ టు మాల్దీవ్స్. సో ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ మాల్దీవ్స్ క్యాపిటల్ అయిన మాలేకి July 26th వెళ్ళబోతున్నారు మన ప్రైమ్ మినిస్టర్ మోదీ. అండ్ అలాగే నేపాల్ PM అయిన KP శర్మ ఓలీ కూడా ఢిల్లీని విజిట్ చేయడానికి ఆలోచిస్తున్నారు అని చెప్పేసి ఇచ్చారు. అండ్ ఇక్కడ చూస్తే మనకి మాల్దీవ్స్ ప్రెసిడెంట్ మొహమ్మద్ ముయిజు. సో ఈ మాల్దీవ్స్కి 1965లో బ్రిటన్ నుంచి ఇండిపెండెన్స్ వచ్చింది. సో 60 yearsని మార్క్ చేస్తూ ఈ ఇయర్ సో మోదీని గెస్ట్ కింద పిలిచారు. సో ఆయన వెళ్తున్నారు. సో దట్ రిలేషన్స్ అనేవి పెరుగుతాయి. రిలేషన్స్ మనకి బయోలెటరల్ రిలేషన్స్ అనేవి చాలా వరకు మెరుగుపడతాయని చెప్పేసి ఇచ్చారు. అండ్ రీసెంట్లీ నేపాల్ PM ఎందుకు విజిట్ చేయడానికి చూస్తున్నారంటే రీసెంట్లీ ఇజ్రాయెల్ ఇరాన్ కాన్ఫ్లిక్ట్ జరిగినప్పుడు నేపాలీస్ సిటిజన్స్ని కూడా మనం ఎయిర్ లిఫ్ట్ చేసాం. అంటే మళ్ళీ మన ఇండియన్స్తో పాటు వాళ్ళని కూడా బ్యాక్కి తీసుకొచ్చాం. సో అందుకు కృతజ్ఞత భావంగా
బయోలెటరల్ రిలేషన్స్ని పెంచుకోవడం కోసం కేపీ శర్మ ఓలీ నేపాల్ పీఎం విజిట్ చేయడానికి రెడీగా ఉన్నారు ఇండియాని అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అండ్ ఇక్కడ చూస్తే మణిపూర్ గెట్స్ న్యూ చీఫ్ సెక్రటరీ, ప్రెసిడెంట్స్ రూల్ మేబీ ఎక్స్టెండెడ్ ఇన్ స్టేట్ అని చెప్పి ఇచ్చారు. సో మణిపూర్కి ఒక న్యూ చీఫ్ సెక్రటరీ వచ్చారు. అండ్ మణిపూర్ చూస్తే మనకి ఫిబ్రవరి 13th ప్రెసిడెంట్ రూల్ అనేది విధించారు. అకార్డింగ్ టు ఆర్టికల్ 356 సబ్ క్లాస్ 3 ప్రకారం ఏంటంటే ఈ కాన్స్టిట్యూషన్ ఎన్ఫోర్స్డ్ త్రూ గవర్నర్స్ ఆఫీస్. సో కాన్స్టిట్యూషన్ అనేది అక్కడ ఎలా పనిచేస్తుంది అంటే త్రూ గవర్నర్ ఆఫీస్ ద్వారా పనిచేస్తుంది. ప్రెసిడెంట్ రూల్ విధించారు కాబట్టి. సో ఈ గవర్నర్ ఆఫీస్ 6 months, ప్రతి 6 monthsకి ఎక్స్టెండ్ చేయొచ్చు. ఈ ఎమర్జెన్సీ ఈ ప్రెసిడెంట్ రూల్ అనేది ప్రతి 6 monthsకి ఎక్స్టెండ్ చేయొచ్చు విత్ ద అప్రూవల్ ఆఫ్ పార్లమెంట్. ఎవ్రీ 6 monthsకి కూడా పార్లమెంట్ అప్రూవల్ తీసుకోవాలి. అప్ టు 3 years మ్యాక్సిమం 3 years వరకు ఉంచవచ్చు. ఈ ప్రెసిడెంట్ రూల్ అనేది ఆర్టికల్ 356 ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ చూస్తే మనకి పార్లమెంటరీ ప్యానెల్ ఫైనలైజెస్ రిపోర్ట్ ఆన్ ఇన్కమ్ ట్యాక్స్ బిల్ 2025. సో ఇన్కమ్ ట్యాక్స్ బిల్ అనేది మనకి లోక్సభలో ఇంట్రడ్యూస్ చేశారు February 13th. సో దాన్ని ఒక సెలెక్ట్ కమిటీకి అనేది రిఫర్ చేశారు, అంటే పార్లమెంటరీ ప్యానెల్కి రిఫర్ చేశారు. సో వాళ్ళు రిపోర్ట్ ఫైనలైజ్ చేశారు. సో సూన్ ఇట్ విల్ బి రీఇంట్రొడ్యూస్డ్ అని చెప్పించారు. సో ఈ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961ని రీప్లేస్ చేస్తూ ఒక కొత్త బిల్ని ప్రవేశపెట్టారు, ఇన్కమ్ ట్యాక్స్ బిల్ 2025 అని చెప్పి. అండ్ ఇక్కడ చూస్తే మనకి కెనడియన్ పీఎం మార్క్ కార్నే హ్యాడ్ ఇన్వైటెడ్ పీఎం నరేంద్ర మోదీ టు ద G7 సమ్మిట్ హెల్డ్ లాస్ట్ మంత్. సో మనకి మళ్ళీ కెనడా ఇండియా ఎకనామిక్ టైస్ మళ్ళీ రీబౌండ్ అవుతున్నాయి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఆన్ బ్యాక్డ్రాప్ ఆఫ్ దిస్ G7 సమ్మిట్కి లాస్ట్ మంత్ మన ఇండియాని కూడా ఇన్వైట్ చేశారు కెనడియన్ పీఎం మార్క్ కార్నే. అండ్ ఇక్కడ చూస్తే మనకి షేర్ ఆఫ్ క్లీన్ ఎనర్జీ అండ్ ఎలక్ట్రిసిటీ స్టిల్ బిలో 30% అని చెప్పి ఇచ్చారు కదా. సో ఆల్రెడీ మనం హెడ్లైన్ చూసాం. ఇక్కడ చూస్తే మనకి ఇండియా అచీవ్ చేస్తుంది 50% ఆఫ్ ఇట్స్ ఎలక్ట్రిక్ పవర్ కెపాసిటీ మనకి నాన్ ఫాసిల్ ఫ్యూయల్ సోర్సెస్ నుంచి వస్తున్నాయి. అంటే అపార్ట్ ఫ్రమ్ పెట్రోల్, డీజిల్ ఇటువంటి కోల్ ఇటువంటివి కాకుండా నాన్ ఫాసిల్ ఫ్యూయల్ సోర్సెస్ నుంచి వస్తున్నాయి. అంటే సోలార్, విండ్ ఇట్లా న్యాచురల్గా వస్తున్నాయి. సో కానీ సప్లై మాత్రం బిలో 30% ఉంది అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ చూస్తే మనకి ప్రధాన కొల్హాపూర్ అని చెప్పి ఇచ్చారు. ఈ ఇష్యూ ఆల్రెడీ మనం ప్రీవియస్ అనాలిసిస్లో చూసాం. మనకి కొల్హాపూర్లో చెప్పుల్స్ ఏవైతే ఉన్నాయో కొల్హాపూర్ చెప్పుల్స్ అని చెప్పేసి చాలా ఫేమస్. సో ఆ డిజైన్ని కాపీ చేసాయి ఈ ప్రధా అని చెప్పేసి ఈ ఫ్యాషన్ లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్ అనేది కాపీ చేసి 1 lakh rupeesకి ఆ డిజైన్ని సమ్మర్ కలెక్షన్ కింద లాంచ్ చేశారు. సో దాని మీద కేసు అనేది వేసింది. సో ఈ కొల్హాపూర్ చెప్పుల్స్ రిలేటెడ్ ఆర్గనైజేషన్ అనేది, సో ఆర్టిజన్స్ ఆర్గనైజేషన్ అనేది, సో దానికి కొల్హాపూర్ GI ట్యాగ్ కూడా ఉంది, అంటే జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్. అండ్ నెక్స్ట్ చూస్తే ఇక్కడ మనకి SBI టు ఇష్యూ అప్ టు 20,000 crore బాండ్స్ టు డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ అని చెప్పించారు. సో SBI బాండ్స్ని ఇష్యూ చేయబోతుంది 20,000 crore రూపీస్ని రేజ్ చేయడానికి. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇన్వెస్ట్మెంట్. బాండ్స్ అంటే నథింగ్ బట్ ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్. సో అవి ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ అనేవి మనకి ఇస్తాయి. ఆ బాండ్స్ని ఇష్యూ చేస్తారు. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఒక పేపర్. బాండ్ ఈజ్ నథింగ్ బట్ ఒక పేపర్ ఇష్యూ చేస్తారు. సో ఇన్ రిటర్న్ మన దగ్గర నుంచి మనం ఇన్వెస్ట్ చేస్తాం. ఆ బాండ్ ఇంత మనీ అని చెప్పేసి వాళ్ళు ఇష్యూ చేస్తారు. సో అలాంటి బాండ్స్ 20,000 crore రూపీస్ని రేజ్ చేయడానికి SBI ఇష్యూ చేయబోతుంది. సో ఈ బాండ్స్కి ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తారు అట్ ది ఎండ్ ఆఫ్ మెచ్యూరిటీ. ఒక ఫిక్స్డ్ టైం పీరియడ్ తర్వాత ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ అనేది మనకు వస్తుంది. అండ్ ఇక్కడ చూస్తే మనకి టీమిండియా అనే క్వాండరీ అని చెప్పి ఇచ్చారు. సో క్వాండరీ అంటే డైలమా, చాలా డైలమాలో ఉంది అని చెప్పేసి అర్థం. ఇక్కడ క్వాండరీ మీనింగ్ ఇంపార్టెంట్. సో ఓవరాల్గా ఈరోజు ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నీ కవర్ చేస్తాం. అండ్ వీడియో ఎక్కడ దాకా వచ్చినట్లయితే డన్ అని చెప్పేసి కామెంట్ చేయండి. సో దట్ ఇట్ యాక్ట్స్ as a note for yourself that you are consistent. And that's it. Thank you for watching.